బుల్లితెరపైకి ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకున్న ఏకైక షో బిగ్ బాస్. కొందరిని ఓ ఇంట్లో ఉంచి వాళ్లకు టాస్కులు ఇచ్చి ఆడియన్స్ ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించే కాన్సెప్ట్తో ఇది నడుస్తోంది. ఇందులో జనరంజకమైన కంటెంట్ ఉండటంతో రెస్పాన్స్ బాగా వస్తోంది. అందుకే వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే 8వ దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొని ఓ కంటెస్టెంట్ పేరు లీక్ అయింది. ఆ సంగతులు మీరే చూసేయండి. బిగ్ బాస్ షో ఇండియాలో ఎప్పుడో మొదలైంది, కానీ తెలుగులో మాత్రం 8 ఏళ్ల క్రితమే వచ్చింది. ఎన్నో అనుమానాల నడుమ ప్రసారమైన ఈ కార్యక్రమానికి ఆడియన్స్ ఊహించిన రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ సక్సెస్ అయింది. అలా ఇప్పటికే 7 రెగ్యులర్, ఒక ఓటీటీ సీజన్లు రికార్డు రేటింగ్తో పూర్తి చేసుకొని దేశంలోనే #1 షోగా నిలిచింది బిగ్ బాస్. బిగ్ బాస్ 6వ సీజన్ డిజాస్టర్ అయిపోయింది. దీంతో 7వ దాన్ని ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్తో తీసుకువచ్చారు. దీంతో ఇది రికార్డు స్పందనను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 8వ సీజన్ను మరో కొత్త కాన్సెప్ట్తో తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను సైతం బిగ్ బాస్ టీం విడుదల చేసేసింది. బిగ్ బాస్ 8వ సీజన్పై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరు ఊహించని కాన్సెప్ట్తో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారని ఇప్పటికీ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సెట్ వర్క్ను కూడా మొదలు పెట్టేశారు. బిగ్ బాస్ 8వ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలపై నిర్వాహకులు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే మరింత పేరున్న కంటెస్టెంట్లకి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ కాంట్రవర్సీలో భాగమైన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో కొత్త టాస్కులు ఆడించబోతున్నారని టాక్. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 8వ సీజన్కి సంబంధించి కంటెస్టెంట్ల వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది పేర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇందులో అప్పటి క్రేజీ హీరో రోహిత్, జానకి వెడ్స్ శ్రీరామ్ ఫేమ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిర్వాహకులతో అతడి డీల్ కూడా సెట్ అయిందట. రోహిత్ గతంలో తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. అలాగే శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవిని కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అతడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు మొత్తం అతడికే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రోహిత్కు షోలో చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి.